సాధారణంగా పక్షులంటే మనకు గుర్తొచ్చేది అందమైన నెమళ్ళు, కిలకిల రావాలు చేసే పిచ్చుకలు లేదా శాంతంగా ఉండే పావురాలు. కానీ ప్రకృతిలో కొన్ని పక్షులు ఎంత భయంకరంగా ఉంటాయో తెలుసా? అవి గాల్లో ఎగిరే హంతకులు, ఒక్క దెబ్బతో మనుషుల ప్రాణాలని కూడా తీసేయగలవు. అవును, మీరు విన్నది నిజమే. ఈరోజు ఈ వీడియోలో మనం ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన క్రూరమైన కొన్ని పక్షులను చూడబోతున్నాం. వీటి వేట స్టైల్ చూస్తే మీకు గూస్ బంప్స్ రావడం ఖాయం. అందుకే ఏ ఒక్క సీన్ కూడా మిస్ అవ్వకూడదు అనుకుంటే వీడియోని అసలు స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా చూడండి. ఇక వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు కనుక మన ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ లో పెట్టుకోండి. హెరాన్ బర్డ్. మనలో చాలా మంది హెరాన్ బర్డ్ ను చాలా సైలెంట్ గా శాంతంగా ఉండే పక్షి అనుకుంటారు. కానీ ప్రకృతిలో ఇవి ఒక క్రూరమైన టైం కోసం వెయిట్ చేసే పక్కా అవకాశవాది వేటగాడు ఇది. వీటి పొడవాటి సన్నటి కాళ్ళు నీటి లోపల ఎలాంటి శబ్దం రాకుండా నడవడానికి హెల్ప్ అవుతాయి. ఇక ఈటిలాంటి వీటి పదునైన ముక్కు క్షణాల వ్యవధిలో ప్రశాంతమైన చెరువును ఒక మృత్యుకూపంలా మార్చేస్తుంది. ఇది స్ప్రింగ్ లాగా తన బాడీలో ఎనర్జీని స్టోర్ చేసుకుని కరెంట్ వేగంతో దాడి చేయగలదు. చూడండి, కనురెప్ప వేసే లోపు ఈ పక్షి ఒక బాతు పిల్లను పట్టుకుని గప్చుప్ గా మింగేసింది. అది కూడా తల్లి బాతు మిందే నిలువున మింగేసింది. ఇది కేవలం ఒక పిల్లను తిని మాత్రమే శాంతించలేదు. ఇక్కడ తల్లి బాతు శతవిధాల అడ్డుపడిన ప్రాణాలు కాపాడుకోవడానికి పోరాటం తప్ప దానికి మరో దారే లేకుండా పోయింది. చివరికి ఈ పక్షి ముందు ఆ తల్లి బాతు పూర్తిగా నిస్సహాయురాలైపోయింది. గ్రేట్ వైట్ పెలికాన్. ఈ పెలికాన్ ముక్కు కింద ఉండే సాగే గుణమున్న ఎలాస్టిక్ సంచి లాంటి భాగం వీటిని తిరుగులేని అజేయమైన వేటగాడిగా మార్చేస్తుంది. ఇవి నార్మల్ గా అన్ని రకాల చేపలను వేటాడతాయి. కానీ ఒక పెలికాన్ దాదాపు 1 కేజీ బరువున్న ఒక పక్షి పిల్లను తన భారీ ముక్కు లోపలి సంచిలోకి తోసేసినప్పుడు ఆ చిన్న పక్షి పిల్ల బ్రతకడానికి ఇక ఎలాంటి ఛాన్స్ ఉండదు. ఆ సంచి లోపల ఎయిర్ లేకపోవడం వల్ల మరియు ఆ గొంతు నొక్కేయడం వల్ల ఆ వేటాడబడిన ఆ జీవి ఊపిరాడక చాలా ఫాస్ట్ గా చనిపోతుంది. తన రేంజ్ లోకి వచ్చిన ఏ వేటను వదిలిపెట్టదు, అది ఎంత పెద్ద ప్రాణి అయినా సరే. ఇవి ఎవరికి ఎలాంటి మినహాయింపు ఇవ్వవు. చివరికి కొన్నిసార్లు ఇవి ఎంత పెద్ద వేటను మింగుతాయంటే ఆ బరువుకి వాటి ముక్కు కింద ఉండే సంచి కూడా చినిగిపోతుంది. యురేషియన్ గోష్ హాక్. ఈగల్స్ ఆకాశాన్ని రూల్ చేస్తూ ఉండవచ్చు, కానీ దట్టమైన అడవికి అసలైన రాజు మాత్రం ఈ గోష్ హాక్. వీటిని అడవికి దెయ్యాలు, ఫారెస్ట్ గోస్ట్ అని పిలుస్తారు. ఇవి ఆకాశంలోని అత్యంత నైపుణ్యం కలిగిన క్రూరమైన వేటగాళ్ళు. జనరల్ గా ఆకాశాన్ని శాసించే భారీ ఈగల్స్ కంటే కూడా ఇవి పూర్తిగా డిఫరెంట్. ఎందుకంటే ఇవి ఇరుకైన లేదా చిన్న చిన్న ప్రదేశాల్లో చాలా ఫాస్ట్ గా మలుపులు తిరుగుతూ వేటాడడంలో చాలా తోపులు. ఒక పర్ఫెక్ట్ అటాక్ తో ఈ పక్షి తన పదునైన గోళ్లతో ఉడతను ఎలా గట్టిగా పట్టుకుని నేలపైకి లాగేస్తోందో చూడండి. టైం వేస్ట్ చేయకుండా ఇక ఆ ఉడత చనిపోక ముందే దాన్ని పీక్కు తినడం స్టార్ట్ చేస్తుంది. గోషాక్ తన కాళ్ళు గోళ్లతో వేటాడిన జీవి బాడీపై ఎంతటి పవర్ఫుల్ ప్రెజర్ ని క్రియేట్ చేస్తుందంటే క్షణాల్లోనే ఆ జీవి లోపలి పార్ట్స్ అన్ని పగిలిపోతాయి. ఒకసారి గనక ఇవి ఏదైనా జీవిని టార్గెట్ చేస్తుందంటే దాని నుంచి తప్పించుకోవడం అసాధ్యం. ఆస్ప్రే ఒక అద్భుతమైన వేటగాడు. దీని ఫుడ్ లో దాదాపు 99% కేవలం ఫ్రెష్ చేపలు మాత్రమే ఉంటాయి. వీటి పవర్ ఎంత ఎక్కువగా ఉంటుందంటే ఇవి తమ శరీర బరువు కంటే కూడా ఎక్కువ వెయిట్ ఉన్న చేపలను సైతం చాలా ఈజీగా పైకి ఎత్తుకెళ్లగలవు. ఇది ఆకాశపు అంచులలోని ఎత్తుల నుంచి స్ట్రైట్ గా కిందకు డ్రైవ్ చేస్తుంది. గంటకు దాదాపు 80 కిలోమీటర్ల స్పీడ్ తో ఒక బాణం లాగా ఇది నీటి పొరలను చీల్చుకుంటూ లోపలకు దూసుకువెళ్తుంది. ఈ టైంలో ఇది తన 2 కాళ్ళను ఒక పట్టుకారు క్యాచర్ లాగా ఉపయోగించి పెద్ద పెద్ద చేపలను సైతం లాగేసి గట్టిగా పట్టుకుపోగలదు. చివరకు ఛాన్స్ దొరికితే ఇవి చిన్న సైజ్ చార్క్ చేపలను సైతం వేటాడడానికి అస్సలు వెనకాడవు. పెరిగ్రిన్ ఫాల్కన్. ప్రకృతిలో కేవలం వేటాడడం మాత్రమే సరిపోదు, ఆ వేటాడిన ఫుడ్ ని కాపాడుకునే కెపాసిటీ కూడా ఉండాలి. పెరిగ్రిన్ ఫాల్కన్ అనేది ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన పక్షి. వీటి హంటింగ్ స్పీడ్ ఎంత ఎక్కువగా ఉంటుందంటే ఇవి కంటిరెప్ప వేసే లోపే వేటాడేస్తాయి. తనపై దాడి జరిగిందనే విషయాన్ని వేటాడబడిన జీవి ఇవి అసలు ఊహించిన కూడా లేనంత స్పీడ్ గా ఇది అటాక్ చేస్తుంది. ఫ్రిగేట్ బర్డ్. ఈ పక్షి తనంతటా తానుగా ఎప్పుడు నీళ్లలోకి దిగి వేటాడదు. ఇవి ఆకాశంలో పెట్రోలింగ్ చేసే హైజాకర్లుగా ఫేమస్. ఈ ఫ్రిగేట్ బర్డ్స్ రోజంతా ఆకాశంలో కాపలాదారులాగా తిరుగుతూ ఇతర పక్షులపై కన్నేసి ఉంచుతుంది. ఎప్పుడైనా ఏదైనా ట్రాఫిక్ బర్డ్ ఆహారాన్ని నోట పట్టుకుని రావడం చూస్తే ఇవి వెంటనే వాటిపైకి ఎగబడతాయి. వీటి టార్గెట్ ఎదుట పక్షిని చంపడం కాదు, జస్ట్ భయపెట్టి వాటి నోట్లో ఉన్న చేపలను బయటకు కక్కించడం. ఆ పక్షి తాను వేటాడి చేపను బయటకు కక్కేంత వరకు ఈ ఫ్రిగేట్ బర్డ్ ఆ పక్షిని వెంటాడి వేధిస్తూనే ఉంటుంది. ఈ వీడియోలో చూడండి ఇవి ఎంత దారుణంగా దోపిడీ చేస్తాయో.
షూబిల్. ఈ పక్షిని చూస్తే డైనోసార్ల కాలం నాటి విగ్రహంలా ఉంటుంది. దీని ముక్కు అచ్చం చెక్క బూటులా 9 అంగుళాలు ఉంటుంది. ఇది ఆహారం కోసం గంటల తరబడి కదలకుండా ఉండి అకస్మాత్తుగా మెరుపు వేగంతో దాడి చేసి చేపలను, చిన్న చిన్న మొసళ్లను కూడా మింగేస్తుంది. సో ఫ్రెండ్స్, ఇవ్వండి ప్రపంచంలో ఉన్న కొన్ని మోస్ట్ డేంజరస్ పక్షుల గురించి వీడియో. అయితే ఈ వీడియో మీకు నచ్చింటే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. అండ్ ముఖ్యంగా మన యాలిఫాక్ట్స్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి.